నంద్యాల ఎన్నిక ఎవరెవరికి కీలకమో తెలుసా? నంద్యాల ఉప ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ రానుంది. ఈ ఉప ఎన్నిక అనంతరం ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదు. 2019 ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ ఉప ఎన్నిక ఫలితం ఆధారంగా నేతలు పార్టీలు మారే అవకాశాలు ఉన్నాయి. అందులోనూ సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఓ విధంగా మంత్రి నారా లోకేష్కు, వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్కు కూడా ఈ ఎన్నికలు పరీక్ష అని చెబుతున్నారు. నంద్యాల ఉప ఎన్నిక మంత్రి అఖిలప్రియకు ఓ సవాల్. ఏ పార్టీ అనే విషయాన్ని పక్కన పెడితే వ్యక్తిగతంగా నంద్యాలలో భూమా కుటుంబానికి ఉన్న పట్టు నిరూపించుకోవాలంటే తన సోదరుడు బ్రహ్మానందరెడ్డిని ఖచ్చితంగా గెలిపించుకోవాలి. భూమా నాగిరెడ్డి మరణం తర్వాత కూడా నంద్యాలలో తమకు పట్టు ఉందని నిరూపించుకోవలసిన అవసరం ఉంది. తద్వారా భూమా కుటుంబాన్ని నమ్ముకున్న వారిలో తమ వర్గంలో విశ్వాసాన్ని పెంపొందించాల్సిన ఆవశ్యకత అఖిలప్రియకు ఏర్పడింది. ఈ ఉప ఎన్నిక శిల్పా మోహన్ రెడ్డికి కూడా కీలకం. ఆయన రాజకీయ భవిష్యత్తు కూడా దీనిపై ఆధారపడి ఉంది. ఈ ఎన్నికల్లో గెలిస్తే 2019లోనూ ఆయనకు సీటు గ్యారంటీ. ఆయన చేరికకు ముందు వైసీపీలో కీలక పాత్ర పోషించిన వారు ఆయనను వెనక్కి నెట్టే అవకాశాలు లేకపోలేదు. శిల్పాకు అనుకూలంగా లేదని భావించి జగన్ కూడా పక్కన పెట్టినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. కాబట్టి శిల్పాకు ఈ ఎన్నిక ఎంతో కీలకమని చెబుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని జగన్ 3 ఏళ్లుగా చెబుతున్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా తమ పార్టీ గెలుస్తుందని నమ్మకంగా చెప్తూ వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబుపై నిజంగానే ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని చెప్పాలంటే నంద్యాలలో వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి గెలవాలి. పార్టీ మారిన వారిపై కూడా ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని వైసీపీ చెబుతోంది. సానుభూతి పవనాలు పక్కన పెట్టి వైసీపీ చెబుతున్న అంశాలు వాస్తవమని తేలాలంటే భారీ మెజార్టీ కాకపోయినా శిల్పా గెలవాలని అంటున్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో స్థానికతతో పాటు రాష్ట్ర ప్రజల ఆకాంక్షను ఎంతో కొంత వెల్లడిస్తాయంటున్నారు. దీంతో చంద్రబాబు పాలనపై ప్రజలకు ఉన్న అభిప్రాయం వెల్లడవుతోంది. నంద్యాల ఉప ఎన్నిక ద్వారా జగన్ వెంట రెడ్డి కమ్యూనిటీ ఉందా లేదా, ఉంటే ఏ మేరకు ఉందనే విషయం సూచాయిగా తెలుస్తుందని భావిస్తున్నారు. అధికార ప్రతిపక్ష అభ్యర్థులు ఇద్దరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే. వ్యక్తిగతంగా వారికి ఎంత పట్టు ఉందని తెలియడంతో పాటు టీడీపీ, వైసీపీలకు ఏ మేరకు వారు మద్దతిస్తున్నారనేది కూడా తెలిసిపోతుందంటున్నారు. నంద్యాల ఉప ఎన్నిక ఇటు మంత్రి లోకేష్కు, అటు వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్లకు కూడా అగ్ని పరీక్షే. టీడీపీ భావినేతగా అందరూ భావించే లోకేష్ ఇటీవలే మంత్రి అయ్యారు. ప్రస్తుతం చంద్రబాబుతో పాటు లోకేష్ కూడా పార్టీ బాధ్యతలు చూస్తున్నారు. కాబట్టి ఆయనకు ఈ ఎన్నికలు కీలకం. మిషన్ 2019 పేరుతో వైసీపీకి పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్ సత్తా కూడా ఈ ఎన్నికల్లో తేలుతుందని అంటున్నారు. నంద్యాల గెలుపు బాధ్యత ఈయనపైన కూడా ఉంది. ఓవైపు రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై సర్వే చేస్తూనే నంద్యాలపై ప్రశాంత్ కిషోర్ ప్రత్యేక దృష్టి సారించారని తెలుస్తోంది. విడతల వారీగా మద్య నిషేధం సూచన ప్రశాంత్ కిషోర్దే అంటున్నారు. అక్టోబర్ 27వ తేదీ నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఈ సమయంలో నంద్యాలలో వైసీపీ గెలిస్తే అది ఆయనకు టానిక్గా ఉపయోగపడుతుంది. లేదంటే పాదయాత్రపై ఎంతో కొంత ప్రభావం పడడంతో పాటు పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం చోటు చేసుకుంటుంది. అదే సమయంలో టీడీపీ వాడితే ఆ పార్టీ శ్రేణులు మరింత నిరుత్సాహంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని చెప్పవచ్చు.